హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వేలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా బెంగళూరుకి సంబంధించి మనకి రాయలసీమ ప్రాంతం నుంచి చాలామంది మంచి కాలేజీల గురించి ఎప్పటికప్పుడు మెసేజెస్ పెడుతూ ఉన్నారు. ఇందులో భాగంగా మొత్తం బెంగళూరులోనే కాదు, ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలోనే అత్యంత మంచి యూనివర్సిటీగా అనతి కాలంలోనే చాలా కొత్త యూనివర్సిటీ, యాక్చువల్గా అయితే దీనికన్నా పాత యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి, అయినప్పటికీ ఒక మంచి పేరు తెచ్చుకొని స్టూడెంట్ ఫీడ్బ్యాక్లో చాలా బాగున్నటువంటి యూనివర్సిటీ. ఫెసిలిటీస్ పరంగా అయితే ఇది ఒక రకంగా 5 స్టార్ హోటల్ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి విద్యార్థులందరూ చెప్తూ ఉంటారు. నేను కూడా ఈ క్యాంపస్ విజిట్ చేసి లాస్ట్ ఇయర్ వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ యూనివర్సిటీ మరి ఏంటో కాదండి, పెస్ యూనివర్సిటీ. దీన్ని పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ యూనివర్సిటీ, దీని ఫుల్ ఫామ్ అన్నట్టు, అంతా గుర్తుపెట్టుకోవద్దు, పెస్ యూనివర్సిటీ అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, బెంగళూరులో ఉంది. డాక్టర్ ఎంఆర్ ధ్వరస్వామి అని చెప్పేసి ఈయన 1972లో ఒక ఇంజనీరింగ్ కాలేజీగా ఇది స్టార్ట్ అయింది. 2013కి వచ్చేసరికి ఇది యూనివర్సిటీ అయింది. అప్పటి నుంచే దీని పేరు ప్రతిష్టలు కూడా ఇంకా చాలా పెద్దగా ఇనుమడించబడ్డాయి. ఈ యూనివర్సిటీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకోవాలన్నట్లయితే, పర్ యానం ఫీజు మేనేజ్మెంట్ కోటాలో అఫీషియల్గా హైయెస్ట్ ఇదే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 12 లక్షల రూపాయలకి వీళ్ళు రసీదు ఇస్తారండి. యూ క్యాన్ పే వైట్ అమౌంట్. 12 లక్షల రూపాయలు ఆన్లైన్లో కట్టేయచ్చు డీడీ. ఇప్పుడు మనం హైదరాబాద్లో సిబిఐడి తీసుకున్నాం అనుకోండి, మనం ఎన్ఆర్ఐ కోటాకి వెళ్తే ఎంత కట్టగలం? 4,50,000 రూపాయలు మనం ఫీజు కట్టడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం 12 లక్షల సంవత్సరానికి మనం మేనేజ్మెంట్లో ఫీజు కట్టవలసి ఉంటుంది. సో వీళ్ళ యూనివర్సిటీ పరంగా తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, డిజైన్, లా అండ్ లైఫ్ సైన్సెస్, ఇప్పుడైతే వాళ్ళు ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్లో మెడికల్ కాలేజ్ కూడా కడుతున్నారు. దాదాపు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుద్దని అనుకుంటున్నాం. అది కూడా తుది దశకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ యొక్క యూనివర్సిటీ ఇంటేక్స్ ఎలా ఉన్నాయని మనం తీసుకున్నప్పుడు, ఎప్పుడు కూడా మీరు కొన్ని బ్రాండెడ్ యూనివర్సిటీ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎస్ఆర్ఎం, విట్టు, అమృత, వీటి గురించి. సో వీటిల్లో ఇప్పుడు ఉదాహరణకి ఎస్ఆర్ఎం ఇంటేక్ తీసుకున్నట్లయితే సంవత్సరం లాస్ట్ ఇయర్ 10,000 మందిని తీసుకున్నారు. సో ఎస్ఆర్ఎంతో పోల్చి చూసినప్పుడు ఈ యూనివర్సిటీ ఇంటేక్ క్యాంపస్ సైజు ప్రకారంగా తీసుకున్నప్పుడు చాలా తక్కువ అనమాట. ఉదాహరణకి రింగ్ రోడ్ క్యాంపస్ అనేది మనకి బన్శంకరిలో ఉంటుందండి. దీని యొక్క టోటల్ ఇంటేక్ 2,100గా ఉంది, ఇంక్లూడింగ్ ఆల్ బ్రాంచెస్. ఇది కేసెట్ ద్వారా 840 మందిని తీసుకుంటారు. జేఈ మెయిన్ ద్వారా ఒక 945 మందిని తీసుకుంటారు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో ఒక 315 సీట్లు అనేవి నింపటం జరుగుతుంది. వేరాజ్ ఎలక్ట్రానిక్ సిటీ అనే ఇంకొక క్యాంపస్ ఉంటుంది, ఇది ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది. టోటల్ ఇంటేక్ ఒక 1,440 ఉంటుంది. కేసెట్ ద్వారా 576, జేఈ మెయిన్స్ ద్వారా 648, మేనేజ్మెంట్ సీట్లు వచ్చేసి 216. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది పెస్ యూనివర్సిటీకి సంబంధించి అనుకున్నప్పుడు, 60% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఎంపీసీ అండి, ఆర్ 10+2 ఈక్వలెంట్ దాంట్లో ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు నుంచి ఉంటే సరిపోతుంది. జేఈ స్కోర్ వచ్చేసి మన దీంట్లో ప్రధానంగా జేఈ స్కోర్స్ ద్వారా ఎక్కువ అడ్మిషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా కర్ణాటక ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకుంటారు. కామెడికా ద్వారా దీంట్లో అడ్మిషన్స్ ఉండవు, ఆ కామెంట్లు పెట్టద్దు. సో సీట్ డిస్ట్రిబ్యూషన్ బీటెక్లో మనకి ఏ రకంగా ఉందనేది మనం తీసుకున్నప్పుడు, 40% సీట్లు కేసెట్ కర్ణాటక గవర్నమెంట్ కౌన్సిలింగ్ ద్వారా నిండుతాయి. 45% సీట్స్ జేఈ మెయిన్ కోటా అండి. అదేవిధంగా 15% సీటు హయ్యర్ ఫీ కేటగిరీ లేదా 12 లక్షల రూపాయల సంవత్సరానికి అనే దాని ద్వారా అడ్మిషన్స్ అనేవి అవుతాయి. సో ఇక్కడ చూడండి, జేఈ ద్వారా పోతే సింపుల్ 5,50,000 అయిపోతుంది. వేరే మేనేజ్మెంట్లో పోతే మీకు 12 లక్షల రూపాయలు, క్లియర్ కట్ డిమార్కేషన్. 90% జేఈ కానీ ఉన్నట్లయితే మీరు దీనికి వస్తుందనేటువంటి అంచనా. మీకు ఒక 1,40,000 లోపు ర్యాంకు కానీ ఉన్నటువంటి అయితే మీకు ఎంతో కొంత ఏదో ఒక బ్రాంచ్లో ఇక్కడ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టుగా లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ని బట్టి జరుగుతుంది. అయితే ఈ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు టెంటేటివ్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు, వీళ్ళు 2 భాగాలుగా మేనేజ్మెంట్ సీట్స్ అనేవి కానీ లేదా జేఈ మెయిన్స్ కేటగిరీ తీసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ అయితే అప్లికేషన్ ఆన్లో ఉంది. మనకు తెలిసిందే జనవరిలో మనకి జేఈ ఫస్ట్ సెషన్ ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 14వ తారీఖు మనకి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు అప్లికేషన్ ఇప్పుడు పెట్టేసుకోండి. మీరు పెస్లో సీట్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ప్రజెంట్ అప్లికేషన్ ఆన్లో ఉంది, మీరు జస్ట్ అప్లై చేసేయండి. మీకు ఒక లాగిన్ పోర్టల్, యూనిక్ ఐడి ఇవన్నీ వచ్చేస్తాయి కదా. వచ్చిన తర్వాత మీకు ఫిబ్రవరి 14వ తారీఖు రిజల్ట్ రాగానే మీ యొక్క స్కోర్ని అప్లోడ్ చేయండి. దాంట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు ఈఏసీ రౌండ్ మెరిట్ లిస్ట్ అనేదాన్ని ఒకదాన్ని రిలీజ్ చేస్తారు. ఈఏసీ రౌండ్ అంటే ఎర్లీ అడ్మిషన్ కమిట్మెంట్ అని చెప్పేసి మనకి రిలీజ్ చేసి మార్చిలోనే ఫీజు కట్టి చేసుకుంటారు. సో అక్కడికి మీ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది, ఇంకా పంచాయతీ లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్లో జేఈలో మీకు ఒక 90% వచ్చింది అనుకుందాం, మోస్ట్లీ మీకు ఎన్ఐటీస్లో సీట్ రాదు. పర్టికులర్గా ఓసీ పిల్లల గురించి నేను మాట్లాడుతున్నా, రాదు. కాబట్టి మీరు ఇక దాని పంచాయతీ వదిలేసేయండి, శుద్ధంగా పెస్లో దిగేసుకోండి. అదేవిధంగా వీళ్ళకి మళ్ళీ సెకండ్ రౌండ్ ఏదైతే మెరిట్ లిస్ట్ వస్తుందో జేఈలో, దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మేలో స్టార్ట్ అవుతుంది. జూలైలో మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ ఇచ్చేసి
అప్పుడున్నటువంటి సీట్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆగస్టులో క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ₹1,200 మనం కానీ పే చేసుకున్నట్లయితే ఫస్ట్ ప్రోగ్రామ్ సెలెక్షన్ చేసుకోవచ్చు, బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపొచ్చు, తర్వాత ఫీ పే చేసుకోవచ్చు, తర్వాత కంప్లీట్ అప్లికేషన్ అనేది మీకు సబ్మిట్ అయిపోతుంది. మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఉంటాయండి. మేనేజ్మెంట్ సీట్లలో సార్ మేము వాకిన్లో నేరుగా పోయేసి 12 లక్షలు కడితే సీట్ ఇచ్చేస్తారా? కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రానిక్ సిటీ కాలేజ్లో కొద్ది రోజుల వరకు ఇస్తారు. కానీ లాస్ట్ ఇయర్ టెండెన్సీని కానీ మనం తీసుకున్నప్పుడు 7 lakhs డొనేషన్ ప్లస్ 12 లక్షలు ఫీజు ఇది నడిచింది ఎక్కడ రింగ్ రోడ్ క్యాంపస్. అదే ఫస్ట్ క్యాంపస్ కానీ అయితే 3 lakhs డొనేషను ప్లస్ 12 లక్షల ఫీజు. అంటే మనకు ఫస్ట్ క్యాంపస్లో ఎంత ఖర్చు వస్తుంది? 12,448 ప్లస్ ఒక 7 అంటే 55 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్లో కానీ అయితే 51 లక్షల ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజు వచ్చేసి మరి 2 lakhs పర్ యానం. మీరు ఫస్ట్ ఫేజ్లో కానీ అడ్మిషన్ తీసేసుకుంటే మీకు ఇక్కడనే కాదు అన్ని కాలేజీలో ఎటు వచ్చిందంటే ఈ హాస్టల్ అనేది చాలా టైట్గా ఉంటుంది. క్యాంపస్ లోపల హాస్టల్ కావాలని పేరెంట్స్ అడుగుతారు, మా దగ్గర సీట్లు లేవని ఆడు అంటుంటాడు. కాబట్టి ఈ పంచాయతీ లేకుండా మీకు 90% వచ్చింది, సెకండ్ దానికి హోప్ లేదు. కాబట్టి సైలెంట్గా ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితులు మీకు ఆ రోజు జ్వరమో తుమ్మో దగ్గర ఉండి సరిగ్గా ఎగ్జామ్ రాకపోయినటువంటి పిల్లల గురించి ఎక్సెప్షనల్ కేటగిరీ వాళ్ళని వదిలిపెట్టేసేయండి. ఎవరైతే వాళ్ళ యొక్క ఫుల్ పొటెన్షియల్ ఉపయోగించి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు అయితే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ 90% వచ్చింది. కాబట్టి ఈయనకి అర్జెంటుగా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ లోపల 9% ఇంక్రీజ్ అయ్యి ఎన్ఐటీలో సీట్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు. జేఈ మెయిన్స్ కేటగిరీలో మంచి కాలేజీ ఎవరికి ఒక 85% నుంచి మొదలు పెట్టుకొని ఒక 94, 95% లేదు, యాక్చువల్గా 96% వాళ్ళకు కూడా మనకి పెస్ని ఒక బెస్ట్ ఆప్షన్గా మనం ఎంచుకోవచ్చు. ఎవరికైతే అంతకన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చి ఉంటుందో వాళ్ళు మేనేజ్మెంట్ సీట్లు అట్లా కాదు, మేనేజ్మెంట్ ఎవరు తీసుకుందాం అనేది మనం చూస్తే మీకు ఒక 50% జేఈలో వచ్చింది, బెంగళూరులో చదువుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్లో వచ్చి చూస్తే 12 లక్షల ఇంటూ 4 సంవత్సరాలు 53 లక్షల్లో ఇది మీ కాలేజ్ ఫిక్స్ అయిపోతుంది. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏమవుతుందంటే అనవసరంగా ఆట ఎంట్రన్స్లో ఈ ఎంట్రన్స్లో పరుగులు ఎత్తి లాస్ట్కి వచ్చేసరికి ఈ 7 లక్షల డొనేషన్ కాస్త 13 లక్షలు 14 లక్షలు డొనేషన్ అవుతుంది. ఎలక్ట్రానిక్ సిటీలో 3 లక్షల డొనేషన్ కాస్త 8 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు మనకు అయిపోతుంది అనమాట. డబల్ లాస్ పోయే బదులు డిటర్మినైన్ డెసిషన్ మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వేణుగోపాల్ రెడ్డి సార్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. కేవలం 10,000 రూపాయలు కట్టుకున్నట్లయితే మీ కెరియర్ కౌన్సిలింగ్తో పాటు భారతదేశ వ్యాప్తంగా అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్నటువంటి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, మీకు వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా, మీకున్నటువంటి క్యాలిబర్ ఆధారంగా, మీకున్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆధారంగా, మీకున్నటువంటి ఫుడ్ ప్రిఫరెన్సెస్ అండ్ కల్చరల్ ప్రిఫరెన్సెస్ ఆధారంగా మీకు అడ్మిషన్ తీసుకోవడంలో ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి మీరు ఎడ్యునైన్లో సంప్రదించి మీరు ఆ రకమైనటువంటి సలహాలు తీసుకొని ఎర్లీ డెసిషన్ తీసుకోవడం వల్ల ఎలాగూ పోయేది పోతుంది. 3-4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఎర్లీగా వచ్చినటువంటి వాళ్ళకి మిగులుదలే ఉంటుంది. కాబట్టి మీకు ఆ డెసిషన్ తీసుకోవడంలో మేము అన్ని రకాలైనటువంటి ఎథికల్, మోరల్ అండ్ లాజికల్ సపోర్ట్ కూడా మేము ఇవ్వడం ద్వారా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పెస్ యూనివర్సిటీకి సంబంధించి డిఫరెంట్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో మొత్తం 3 క్యాంపస్లు ఉన్నాయి. రింగ్ రోడ్ క్యాంపస్, ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ అండ్ డిగ్రీ కాలేజ్ క్యాంపస్. వీటిల్లో ఏ రకమైనటువంటి కోర్సులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వసతులు ఏమున్నాయి అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి వీడియో ఈ సిరీస్లో మనం నెక్స్ట్ చేయదలుచుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకి, స్నేహితులకి, ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆ కుటుంబంలో చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మీకు ఎంతో ఉపయుక్తంగా వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడి వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకోవడంలో మేము సహాయం చేయడంలో మీరు భాగస్వాములు అవుతారు. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.